హలో అండి. వెల్కమ్ టు కిడ్స్ శ్రీ క్రియేషన్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి నేను గోంగూర వంకాయతో పుల్లగూర చేస్తున్నానండి. వీటి కోసం గోంగూర, వంకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. వాష్ చేసుకొని అన్నిటిని కట్ చేసుకోవాలి సన్నగా. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని ముందే ట్రై చేసి ఉంటే కామెంట్లో చెప్పండి ట్రై చేశానని. ఎలా వచ్చిందో కూడా చెప్పండి. మంచి టేస్టీగా ఉంటుందండి. ఎవరికన్నా మేబీ చాలామంది పుల్లగూరలో ఇష్టపడాలేమో, బట్ నాకు మాత్రం చాలా ఇష్టం. వంకాయ పుల్లగూర, గోంగూర పుల్లగూర ఇలాంటివంటే నాకు పులుసుల కంటే ఇలాంటివంటనే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి అన్నీ వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు ఒక 1/4 కిలో అలా ఉంటాయండి ఇవి. నాకు ఈ వంకాయలే దొరికాయి. మామూలుగా వైట్ కలర్లో ఉంటాయి కదా నార్మల్ వంకాయలు, మన ఆంధ్రాలో బాగా దొరుకుతాయి అవి. అవైతే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి కొంచెం చప్పగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఈ పుల్లగూర అనే ఇవి చేసే రెసిపీస్ వచ్చేసి మోస్ట్లీ రాయలసీమలోనే ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. రాయలసీమ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. వంకాయ పుల్లగూర, గోంగూర పుల్లగూర ఇవి చాలా బాగుంటుందండి. కట్ చేసుకుంటూ ఒక సైడ్ వచ్చేసి మా పిల్లల కోసం క్యారెట్ హల్వా చేస్తున్నాను. మా బుడ్డోళ్ళకి క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. అడిగాడు వాడు, అందుకే చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం రెసిపీలోకి వచ్చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత గింజలు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాను. అవి కొంచెం స్మాష్ చేసినట్టుగా వేసుకోండి. ఇప్పుడు మా పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారండి. సారీ ఫర్ దట్ నాయిస్. ఇప్పుడు వచ్చేసి పోపు వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. గోంగూర కూడా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఇంటి దగ్గర నుంచి పంపించారు, అందుకే ఫ్రెష్గా ఉంది. ఇక్కడ కొనిందైతే ఒకరోజు 1 or 2 days ఉంటుంది, పాసిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఇది ఇంటి దగ్గర తెచ్చుకునేది అయితే చాలా రోజులు ఉంటుంది. మోస్ట్లీ ఇది తెచ్చి 1 week వరకు అవుతుంది గోంగూర తెచ్చి, అయినా కూడా ఫ్రెష్గానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు వేగాక. కొంచెం సేపు ఇది గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకొని పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, కావాలంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. కొత్త కదా, కొంచెం వాయిస్ తడబడుతూ ఉంటుంది.
వేపుకోండి మంచిగా కొంచెం వేగాక. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక 1 or 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసానండి నేను, లేకంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి వంకాయలు వేసుకున్నాము. అయిపోయాయి అన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కట్ చేసే ముందు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, లేదంటే నల్లగా అయిపోతాయి. నేనైతే ఇప్పుడే వాటర్ ఏమి యాడ్ చేయనండి. బాగా మిక్స్ చేసేసుకొనేసి కొంచెం సేపు మూత పెట్టేద్దాం, ఒక 1 or 2 మినిట్స్ అలాగా. చూడండి కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు వచ్చేసి టమాటాస్ వేసుకుందాము. నేను ఇక్కడ చింతపండు ఏమి యాడ్ చేయనండి, ఎందుకంటే గోంగూరనే పుల్లగా ఉంటుంది కదా, సో అందుకని నేనేం యాడ్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2 మినిట్స్ వరకు మూత ఉంచేసి అలాగే ఉంచేయండి. కొంచెం మగ్గినాయి టమాటాలు కూడా, చూడండి సాఫ్ట్గా అయినాయి. ఇప్పుడు వచ్చేసి గోంగూర వేసుకుంటున్నాను. ఇప్పుడు గోంగూర యాడ్ చేసేసుకొని వచ్చి మంచిగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం సేపు మూత పెట్టేసి అలాగే వదిలేసేయండి, వాటర్ ఏమి యాడ్ చేయద్దు. ఇప్పుడే మగ్గిపోతుంది అన్నమాట గోంగూర తొందరగానే. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తే అది అడుగంటేస్తుంది, మాడిపోతుంది. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేద్దాం, ఒక 2 మినిట్స్ ఉంచుకోండి చాలు, మగ్గిపోతుంది. చూడండి మగ్గింది బాగా గోంగూర. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేస్తున్నాను. మీకు కొంచెం పలుచగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకు అంత వాటర్ ఏం అవసరం లేదు, నేను కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుంది అట్లాగే చేసుకుంటాను, బాగుంటుందని. ఓ టీ గ్లాస్ అన్ని, అదిగో నేను ఇంకా కొన్ని వాటర్ ఉంచేసాను పక్కనే. టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసేయండి, ఒక 5 to 10 మినిట్స్ వరకు. 10 మినిట్స్ ఉంచండి, అలాగే ఏం మాడిపోదు అట్లాగా. మీరు కొంచెం వాటర్ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. చూడండి అంతా మగ్గిపోయింది, వాటర్ కూడా వెళ్ళిపోయినాయి అన్నమాట, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకొనేసి పప్పుగుత్తితో రాముకోవాలండి. ఇప్పుడు మీకు సాల్ట్ అట్లా తక్కువ అయితే కొంచెం ఎక్కువే మీన్స్ వేసుకోండి. మీకు కొంచెం స్పైసీగా, ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి, తక్కువ ఎక్కువ మీరే చూసుకోండి. నాకైతే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఈ పుల్లగూరలలో, సో నేను కొంచెం ఎక్కువే వేస్తాను.
కారం అనేది. అయిపోయింది. కొంచెం ఇప్పుడు సాల్ట్ నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే నాకు చాలు. మీకు కొంచెం ఇంకా పలుచగా కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ముందే. చూడండి, ఇప్పుడైతే అయిపోయిందనమాట. ఇంకా పప్పు గుత్తిని తీసేద్దాం. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేడి వేడి అన్నమే అని ఏం లేదండి, అన్నం మిగిలిపోయిన అన్నంలో కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం. ఇంకా ఇందులోకి చెనిక్కాయల పొడి ఉంటుంది, రాయలసీమ వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది చెనిక్కాయల పొడి. అది వేసుకొని తింటే ఇంకా అమృతం ఉన్నట్లు ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దండి. చూడండి, ఇలా కలుపుకొని తింటుంటే సూపర్ టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే. తినని వాళ్ళకి కూడా నోరు ఊరాల్సిందనమాట. గోంగూర వంకాయ తినని వాళ్ళు కూడా ఉంటారేమో, వాళ్ళకి కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.